ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని శివసాయి పిరమిడ్ ట్రస్ట్ లో ఘనంగా 24 గంటల అఖండ సామూహిక ధ్యానం. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో అద్భుతంగా ఒకరోజు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. అనంతపురం జిల్లా కాట్నే కాల్వ గ్రామంలో ఘనంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. విజయవాడలో ఉత్సాహంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ. బాపట్ల జిల్లా వేటపాలెంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. తిరుపతి జిల్లా నారాయణవనంలోని సుభద్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో 72 గంటల అఖండ మౌన ధ్యాన సప్తాహం. నెల్లూరు జిల్లా పోకూరులోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని జిమ్మిగడ్డలో గల శివసాయి పిరమిడ్ ట్రస్ట్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్ఞానేశ్వర్ గురూజీ ఆధ్వర్యంలో 24 గంటల అఖండ సామూహిక ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమం ఈ నెల 19న మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమై 24 గంటలు ఏకదాటిగా కొనసాగింది. 24 గంటల అఖండ మౌన ధ్యాన జ్ఞానేశ్వర్ గురూజీ శంఖం పూరించడంతో మొదలై మళ్లీ శంఖం పూరించడంతో ముగిసింది. ఈ సందర్భంగా జ్ఞానేశ్వర్ గురూజీ మాట్లాడుతూ అఖండ ధ్యానం వల్ల ఆత్మశుద్ధి, ఆత్మ పరిశీలన, అద్భుతమైన సంకల్ప శక్తి కలుగుతుందని తెలియజేశారు. అనంతరం జ్ఞానదాత జ్ఞానేశ్వర్ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన మందిరం అధ్యక్షులు తోట నాగమణి, పిరమిడ్ మాస్టర్లు గుండా వెంకటేశ్వర్లు, చందా విశ్వం, రవిచంద్ర, దయాబాబు, వీరసాగర్ 60 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనంలోని సుభద్ర పిరమిడ్ ధ్యాన మందిరంలో 72 గంటల అఖండ మౌన ధ్యాన సప్తాహ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజాము 3 గంటలకు బ్రహ్మీ ముహూర్తంలో 72 గంటల అఖండ మౌన ధ్యాన సప్తాహం ప్రారంభించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమం 25వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు సంపూర్ణమవుతుంది. ఈ కార్యక్రమంలో అఖండ ధ్యాన శక్తి సంపన్నులు పాల్గొని ధ్యాన సాధన చేస్తున్నారు. అలాగే స్పిరిచువల్ టాబ్లెట్స్ తమిళనాడు ఇన్ఛార్జి లక్ష్మీ ప్రసూన జ్ఞాన సందేశం ఇచ్చారు. పిరమిడ్ మాస్టర్లు పేరం సీతమ్మ, విశ్వనాథరెడ్డి, హారిక పర్యవేక్షణలో స్పిరిచువల్ టాబ్లెట్స్ తమిళనాడు ఇన్ఛార్జి లక్ష్మీ ప్రసూన నేతృత్వంలో ఈ కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది. పిఎస్ఎస్ఎం సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సంగమేశ్వర్, రిటైర్డ్ టీచర్ నర్సింగప్ప ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఒకరోజు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బోధన్ సాయిలు పాల్గొని రిటైర్డ్ ఉద్యోగులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని కాట్నే కాల్వ గ్రామంలో 59వ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహం 41 రోజులు ముగింపు సందర్భంగా మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు శాకాహార ప్రాముఖ్యతను తెలిపే ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ గ్రామ వీధుల గుండా తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. అనంతరం శాకాహారంతో కలుగు లాభాలను తెలియజేశారు. అనంతరం పంచముఖి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిటి వెంకటేష్ భగవద్గీత ధ్యాన యోగం గురించి విశేషమైన జ్ఞానాన్ని బోధించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రుద్రంపేట శ్రీనివాసులు, గోరెంట్ల సూర్యనారాయణ, విజయలక్ష్మీదేవి, పాండురంగయ్య, జ్ఞానేశ్వరి, జనార్దన్ రావు, సాయి కృష్ణ అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
हो पत्नी जी, जय हो पत्नी जी, जय हो पत्नी जी, जय हो सदानंद योगेश्वर महाराज के, सृष्टिकर्ता को, पंचभूताल को, विश्वगुरु मंडल के, काटले कालवा पिरामिड को, काटले कालवा पिरामिड को, जय हो शाकाहार जगत के, शाकाहार जगत के, महाकरुण शाकाहार रैली के, अनंतपुरम जिला काटने कालवा महाकरुण शाकाहार रैली के। ధ్యాన భీమకండం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో కోనసీమ జిల్లా ద్రాక్షారామం చుట్టూ ఉన్న 108 శివాలయ గ్రామాల్లో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాజులూరు గ్రామంలో ఇంటింటా స్కూళ్లలో దేవాలయాల్లో ధ్యాన ప్రచారం నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా గ్రామస్తులకు విద్యార్థులకు కరపత్రాలను అందజేసి ధ్యానం, పిరమిడ్ శక్తి, శాకాహార విశిష్టతల గురించి చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు గుప్తా, భారతి, డాక్టర్ భాస్కర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. విజయవాడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో విజయవాడలో ప్రతి ఆదివారం శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా విజయవాడలోని గంగానమ్మ గుడి, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నుంచి రామలింగేశ్వర్ నగర్ వంతెన వరకు మహాకర్ణ శాకాహార ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు, జీవహింస మహాపాపం, శాకాహారమే ఆరోగ్యం అంటూ పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రతి ఒక్కరూ శాకాహారుగా మారాలని పిలుపునిచ్చారు. ఎంతో హింసతో కూడిన చర్య, మరి అటువంటి హింసాత్మకమైన చర్యల ప్రతిఫలంగానే ఈ రోజు మానవులు వారి యొక్క జీవితాల్లో అనుభవిస్తున్న కష్టాలకి, బాధలకు, అనారోగ్యాలకి మూల కారణము మరి జంతు హింస మిత్రులారా. కాబట్టి ఇకనైనా మేలుకుందాం, ఈ సత్యాన్ని తెలుసుకుందాం. మన ప్రాణం మనకి ఎంత విలువైనదో ఆ మూగ జీవాల ప్రాణాలు కూడా వాటికి అంతే విలువైన మిత్రులారా. మరి ఆకులు తిన్న మేకలు కొండలెక్కుతుంటే ఆ మేకలు తిన్న మానవులు రోగాలతో వంశాల పాల్గొంటున్నారు. అనకాపల్లిలోని నూకాలమ్మ తల్లి గుడి వద్ద పిరమిడ్ మాస్టర్ కాంట్రేగుల లక్ష్మీ లలిత జగదాంబ గారి ప్రథమ వర్ధంతి ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కోయిలాడ శివాజీ భగవద్గీత ప్రవచనం అద్భుతంగా చేశారు. అలాగే మరో సీనియర్ పిరమిడ్ మాస్టర్ పిఎస్ఎన్ మూర్తి మరణాంతర జీవితం గురించి తెలియజేశారు. అనంతరం శాకాహార రథసారథి పిఎస్ఎన్ మూర్తి సారథ్యంలో నూకాల తల్లి గుడి చుట్టూ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు రామలింగ స్వామి, శశి, సునీత, విజయ, అంబికాదేవి, ప్రభాకర్ అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. जय हो पत्री जी, जय हो पत्री जी, जय जय हो पत्री जी। ज्ञान जगत के ब्रह्मर्षि पितामह पत्री जी के। ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీనారాయణమ్మ పాల్గొని ధ్యాన విశిష్టత గురించి తెలియజేశారు. అలాగే జ్ఞాన గీతాలను అద్భుతంగా ఆలపించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత స్వధర్మ పిరమిడ్ సేవా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న 250 మంది ధ్యానులకు అన్నప్రసాదం అందించారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అమృతోత్సవం కార్యక్రమంలో భాగంగా బాపట్ల జిల్లా వేటపాలెంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయంలో పిరమిడ్ మాస్టర్ పత్తి వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సేవారత్న విజయలక్ష్మి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ధ్యానం విశిష్టతతో పాటు పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు.
అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు శివరామకృష్ణ, అంజలి, నాగరాజ్ కుమార్, పావని, మాధవి, విజయలక్ష్మి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఆశీస్సులతోటి ఎప్పటి నుంచే చదివే వాళ్ళకన్నా నేను అద్భుతంగా చదివేసేసాను ఆ శ్లోకాలను. ఎప్పుడైతే సంవత్సరం పాటు అద్భుతంగా ఆ శ్లోకాలు ఆ విద్యావత నేను ఎప్పుడు చెప్పుకుంటాను. ఎందుకంటే ఆవిడ నాకు ఒక గురువుగా భగవద్గీత పరిచయం చేసి నా చేత చదివించి సంవత్సరం నన్ను ఎలా చేసిందంటే ఆ భగవద్గీత చదవడం వల్ల, ఆ శ్లోకాలు ఉచ్చారణ వల్ల నా వాక్శక్తి, నా గొంతు అన్ని మారిపోయి చిన్నగా మాట్లాడతాను నేను. కానీ ఇప్పుడు మౌటిస్తే ఎక్కడికో వినపడేలాగా అంత అద్భుతంగా వాక్శక్తి వచ్చింది నాకు. ఈ స్వరం శుద్ధ అయింది, విశుద్ధ చక్రం శుద్ధ అయింది. భాగవత యజ్ఞం చేయడం వలన, ఆ శ్లోకాలు చదవడం వలన అద్భుతంగా శుద్ధ అయింది. వనపర్తి జిల్లాలోని మహావతార్ బాబాజీ ధ్యాన కేంద్రంలో పిరమిడ్ మాస్టర్ డాక్టర్ రామకృష్ణ సాంగత్యంలో సామూహిక ధ్యానం, ఆధ్యాత్మిక బోధన అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ మనందరం ధ్యానం చేస్తూ ఇతరులకు కూడా ధ్యానం నేర్పించాలని సూచించారు. అలాగే మన లోపల ఉన్న అరిషడ్ వర్గాలను తగ్గించుకుంటూ నేను శరీరం కాదు ఆత్మను అనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. బ్రహ్మర్షి పత్రిజీ లక్షలాది మందిని గురువులుగా మార్చారని, వాళ్లే పిరమిడ్ మాస్టర్లని, వీరిని ఆధ్యాత్మిక పుత్రులు అంటారని తెలియజేశారు. పుత్రులు కావాలి, అప్పుడే నేను మహాపరిముక్తి పొందుతానని చెప్పి పత్రి గారు అందరికీ ధ్యానం నేర్పించడము, ధ్యానమా చెప్పడానికి మళ్ళీ మళ్ళీ రమ్మనడము, సెంటర్లు ఏర్పాటు చేసుకోమని చెప్పడం, పిరమిడ్స్ కట్టుకోమని చెప్పడము. ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నాడు ఆయన అంటే, నేను ఎటు తిరిగి 1,00,000 మందిని ఆధ్యాత్మిక పుత్రులను తయారు చేసుకోవాలి అంటే నీకు శిష్యులుగా ఉండాలి, నీకు కొంతమంది శిష్యులు ఉండాలి, అప్పుడు నీకు మహాపరిముక్తి పొందుతాం. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని కోట ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో 21 రోజుల సామూహిక ధ్యాన కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 17వ రోజు జ్ఞానదాతగా బత్తలపల్లి సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనేక ఆధ్యాత్మిక కథల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇంకా మూటలు మోస్తున్నాడే, ఏంటిది ఇంకా మూటలు మోస్తున్నాడే, ఇంకా ఎందుకు మోస్తున్నాడబ్బా అనేసి రాజుగారు దిగి, అయ్యా ఏం మళ్ళీ మూటలు మోస్తున్నావే అన్నాడు. అవును రాజా మూటలు మోస్తున్నాను. అరే మరి నేను నీకు చందనం వనం ఇచ్చా కదా, దాంతో నువ్వు ఇప్పటికి ఎంతో ధనికుడు కావాల్సింది కదా అంటే, అవును రాజా అప్పుడెప్పుడు అడవికి వెళ్ళి ఒక 4-5 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ ఉన్న కట్టెలు కొట్టి ఆ బొగ్గులుగా కాల్చి ఆ బొగ్గులు అమ్ముకుంటా అంటే, ఇప్పుడు అంత దూరం పోవాల్సిన పని లేదు, దగ్గరే ఉన్నాయి చందనం చెట్లు, అవి నరికి బొగ్గులుగా కాల్చి అమ్ముకుంటున్నాను. నెల్లూరు జిల్లా పోకూరులోని ఆక్స్ఫర్డ్ స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ధ్యానంతో విద్యార్థుల్లో జ్ఞాపక శక్తి, ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని తెలియజేశారు. విద్యార్థులు ప్రతిరోజు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. శ్వాసలో ఆక్సిజన్తో పాటు ప్రాణశక్తి ఉంటుంది. మనం గమనిస్తే ప్రాణశక్తి వస్తుంది. శ్వాస ద్వారానే మనము విశ్వశక్తిని తీసుకుంటాం. మనము జీవించేది ప్రాణశక్తి, విశ్వశక్తి వల్ల, ఆహారం వల్ల కాదు. అందుకే బైబిల్లో చెప్పబడింది, మ్యాన్ డస్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్, మ్యాన్ లివ్స్ విత్ ది పవర్ ఆఫ్ ది గాడ్. మనిషి బతికేది రొట్టె వల్ల కాదు, ఆహారం వల్ల కాదు, విశ్వశక్తి వల్ల, ప్రాణశక్తి వల్ల. మాణిక్య గురు పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీదేవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. శ్రీ లలిత సహస్రనామాలలోని రహస్యాల అంతరార్థం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత జ్ఞానదాత శ్రీదేవిని కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ కర్మ తొలగిపోవాలని ఇలా చేతులు పెట్టుకోమంటారు. అంతేగాని ఇలా చేతులు రుద్దకండి దయచేసి. ఇలా చేతులు విడదీయగానే ఇలా కళ్ళ మీద పెట్టుకోవాలి. అందుకే వేళల్లో వేళ్ళు పెట్టుకోండి. ఈ ఐదు వేళ్ళు కర్మేంద్రియాలు, ఈ 5 వేళ్ళు జ్ఞానేంద్రియాలు. ఇలా కళ్ళు మూసుకుని కూర్చున్నప్పుడు ఆ జ్ఞానేంద్రియాల్లో, కర్మేంద్రియాల్లో ఉన్న కర్మలన్నీ కూడా
మనం తొలగించుకుంటున్నామని అర్థం. అందుకే వేళల్లో వేలు పెట్టుకోవడం. బ్రహ్మర్షి పత్రిజీ అమృతోత్సవం సందర్భంగా 11 రోజులు 11 గ్రామాలలో ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం కృష్ణా జిల్లా గన్నవరంలోని సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు నాగ రమాదేవి నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు నాగ రమాదేవి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ప్రాణశక్తి ప్రవాహం లేని చోట ఆత్మ కూడా చొరబడలేదు. అందుకే ప్రాణశక్తి ప్రవాహము ఎప్పుడైతే వెళుతుందో ఆత్మ యొక్క కిరణాలు అప్పుడు ఆ శరీర భాగాల్లోకి వెళతాయి అని చెప్తారు. అనంతపురం జిల్లాలో గల శ్రీ విఘ్నేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మ విద్వరిష్ట తట్టవర్తి రాజలక్ష్మి పాల్గొని ధ్యానులకు జ్ఞాన సందేశం అందించారు. ధ్యానం విశిష్టత, ధ్యానం చేస్తే కలుగు ప్రయోజనాలు, అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 311వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ధ్యాన సాధన, సజ్జన సాంగత్యం, జ్ఞానం గురించి అద్భుతంగా తెలియజేశారు. అనంతరం ధ్యాన గీతాలను ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. భగవద్గీతలో చెప్తాడు ధ్యానం వల్ల జ్ఞానం, జ్ఞానం వల్ల ముక్తి అని. కాబట్టి మనం ముక్తిని పొందాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానం రావాలంటే ధ్యానం చేయాలి, ధ్యానం చేయాలంటే ఇలాంటి సత్సంగంలో పాల్గొనాలి. ఇలాంటి సత్సంగంలో పాల్గొంటేనే మనకు మన జ్ఞానం అనేది అభివృద్ధి అవుతుంది. ఇందాక చెప్తే కదా, చెట్టుకు నీళ్లు పోస్తా ఉంటే అది ఎదుగుతుంది. తమిళనాడు జిల్లా రాయవెల్లూరు గ్రామంలో ప్రతి ఆదివారం స్కూల్ విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ అనిరుద్, కౌన్సిలర్ బాబీ మేడం పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధనపై అవగాహన కల్పించారు. ధ్యానం విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాలను చక్కగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. హైదరాబాద్ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా కైలాసపురి మహేశ్వర మహా పిరమిడ్లోని పత్రిజీ శక్తి స్థల్లో పత్రిజీ స్మృతి స్మరణోత్సవం ఈ నెల 23, 24, 25 తేదీల్లో నిర్వహించనున్నారు. 3 రోజుల పాటు అత్యంత ఘనంగా జరిగే ఈ కార్యక్రమంలో 27 గంటల అఖండ ధ్యానం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి డార్మెంటరీలో ఉచిత వసతి సదుపాయం కల్పించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.